SC రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సోదరులారా, దేశవ్యాప్తంగా ఈరోజు భారతదేశంపై జరుగుతున్న ఉగ్రవాద చర్యలను ప్రతి ఒక్కరూ భాషా భేదం లేకుండా, రాష్ట్ర భేదం లేకుండా, ఏ రాజకీయ భేదం లేకుండా 140 కోట్ల ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మరి ఈరోజు ప్రతి ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల వేస్తున్న ఆల్ ఇండియా SC ST రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ బాబాసాహెబ్ విగ్రహం దగ్గర నుండి కూడా ఆల్ ఇండియా SC ST తరఫున ఈ ఉగ్రవాద చర్యలను ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. జై భీమ్, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, కాపాడాలి దేశ సమగ్రత, కాపాడాలి దేశ సమగ్రత. సోదరులారా, మరి ఈ నెల 22వ తారీఖు నాడు కాశ్మీర్లో జరిగిన పుల్వామా ఉగ్రవాద చర్యలను మేము ఆల్ ఇండియా SC ST రైట్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున ఖండిస్తూ ఇటువంటి చర్యలు ఇక మీదట ఎవరు చేసినా ఊరుకునేది లేదనేది ముక్త కంఠంతో ఈరోజు భారత ప్రజలందరూ తెలియజేస్తున్నారు. సోదరులారా, ఈరోజు భారతదేశం ఎకనామికల్గా ప్రపంచంలో ముందుకు నడుస్తుంది. అలాగే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఈరోజు సస్యశ్యామలగా ముందుకెళ్తుంది. దానికి నిజమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్నట్టు మనవి చేస్తున్నాను. సాధిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అటువంటి కాన్స్టిట్యూషన్ ఉండబట్టే ఈ రోజు భారతదేశంలో ఇటువంటి వాతావరణం మనం నిలపకొల్పగలిగాం. అలాగే భారతదేశంలో ఉన్న ప్రజానికానికి ఒకే ఒక హెచ్చరిక, మనం అందరం కలిసి ఉండాలి. భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు ఏవైతున్నాయో అవన్నీ మనం కాపాడుకోవాలి. ఏ విదేశీయులు కూడా మనకు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే మనం ఐక్యతతో ఉండాలి. పుల్వామాలో జరిగిన ఈ ఉగ్ర దాడులను మూకుపడిగా అందరం ఖండిస్తూ ఈరోజు మేము ఆల్ ఇండియా SC ST నుంచి అందరికీ విన్నపం చేస్తున్నాము. ఈ విన్నపాన్ని మీరు కూడా షేర్ చేసి అందరికీ చేరవేయవలసిందిగా మనవి చేస్తున్నాను. జై భారత్, జై భీమ్, జై భారత్. ధన్యవాదాలు.